అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆమె ఎటు తిరిగినా కూడా వయ్యారమే, ఆమె ఎటు కదిలినా కూడా శృంగారమే. ఒక టైంలో అంటే 70వ 80వ దశకాలలో కుర్రాళ్ళకి కైపెక్కించారు, ముసలాళ్ళకి మత్తెక్కించారు. ఐటమ్ సాంగ్స్ అని ఇప్పుడు అనుకుంటున్నాం, ఆ రోజుల్లో స్పెషల్ సాంగ్స్కి ప్రత్యేకమైన ఊపుని రూపుని అందించిన ద వన్ అండ్ ఓన్లీ జయమాలిని గారు ఇవాళ మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్. వెరీ వెరీ హ్యాపీ టు మీట్ హియర్ ఇవాళ. నమస్కారం జయమాలిని గారు. నమస్కారం అండి. హ్యాపీ టు మీట్ యూ, వెరీ వెరీ ప్రౌడ్, ప్రివిలేజ్డ్ టు మీట్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఏమీ మార్పు లేదు, అలాగా. అప్పుడు ఎలా ఉన్నారో తెర మీద, ఇప్పుడు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏంటి ఇల్లాలుగా అయిపోయాను. సో కాబట్టి గుడి వంట అది చూసుకుంటున్నాను. అదే జయమాలిని గారిని అలా ఊహించుకోవడం చాలా కష్టం. బికాస్ తెర మీద మీరు రాగానే ఎటువంటి ఒక ఉత్సాహం వచ్చేదో ప్రేక్షకుల్లో అందరికీ తెలిసిన విషయం. మీ కెరియర్ని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుందండి మీకు ఇప్పుడు? చాలా సంతోషంగా ఉండింది. ఆ రోజులంటే మళ్ళీ రాదండి. అంత 5 లెజెండ్స్ ఉన్నారు కదా, నందమూరి రామారావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణం రాజు గారు, ఎంతోమంది ఆ 5 లెజెండ్స్తో యాక్ట్ చేయడం అనేది ఆ చిన్న వయసులో రావడం కాబట్టి వాళ్ళతో చేశాను. ఆ భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. చాలా సంతోషం. ఇంతకీ అలివేలు వంగ గారు జయమాలినిగా మారారు. అది కొన్ని విషయాలు మీ జీవితం గురించి ఇప్పటికీ మీరు చెప్పిన పరిస్థితిలో తెలుసు, కానీ అయినా కూడా మరొకసారి అసలు అప్పుడే అక్క జ్యోతిలక్ష్మి గారు స్థిరపడి ఉన్నారు, మీరు తర్వాత అనుకోకుండా వచ్చారు. కానీ అందరు అడిగే ప్రశ్న, చక్కని రూపు ఉంది, అందమైన మీకు భావం అన్నీ కూడా పలుకుతాయి, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా కాకుండా ఉత్త నర్తకిగా మీరు ఎందుకు మిగిలిపోయారని? అప్పుడు నాకు 13 ఇయర్స్ అండి. అప్పుడు జ్యోతి గారు వచ్చి ఫస్ట్ డాక్టర్ అనమాట. నేను లాస్ట్ 5 కూతుర్లు అనమాట, మా అమ్మకి 3 అబ్బాయిలు అనమాట, నేనే లాస్ట్. కాబట్టి జ్యోతి గారు యాక్ట్ చేసేటప్పుడు నాకు అంతగా గుర్తుండదు. ఈ మోసగాళ్ళు మేకప్తో వచ్చేదాన్ని అక్క. అప్పుడు మా అత్త చెప్పింది, ఒకసారి భరతనాట్యం చేస్తూ రిహర్సల్ చేస్తూ ఉంది మా అక్క, అప్పుడు ఈఎంఐ కూడా నేర్పించండి అని. సరే అప్పుడు స్టార్ట్ చేశామన్నమాట. గురుగారు జయమాలిని గారు? గురుగారు వడియూరు రామపల్లి అని వాళ్ళ శిష్యురు, ఆయనే మాస్టర్ అనమాట. ఆయనతో నేర్చుకున్నాను నేను. దానికి ముందు పిక్చర్కి మా మావయ్య పెద్ద డైరెక్టర్ అనమాట, మన రాఘవేంద్రరావు లాగా సాంగ్ అన్ని వెరైటీగా తీసేవాళ్ళు. 25 పిక్చర్స్ తీసేవాళ్ళు. మన జయలలిత మేడం, పురచి తెలువరి ఎంజిఆర్ గారు, నడిగెత్తలం శివాజీ గారు అందరూ యాక్ట్ చేసేవాళ్ళు. మన రాఘవేంద్రరావు గారు అనుకోండి, అలాంటి పెద్ద డైరెక్టర్ అనమాట ఆయన. మా అత్తగారేమో పెద్ద 42లే, 1942 అప్పుడు డ్రీమ్ గర్ల్ అనమాట. డ్రీమ్ గర్ల్ ఆవిడ. అప్పుడు నేను పుట్టలేదు, మా అమ్మకి పెళ్ళి అవ్వలేదు. సో కాబట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈవి సరోజా, బిఎస్ సరోజా, ఒక 8 మంది ఉన్నారు. నేను ఈ డాన్స్ నేర్చుకున్నాను. తర్వాత పిక్చర్లో మా మావయ్య ఒక రోజు అడిగారు, ఊరికి యాక్ట్ చేస్తావా అని. ఆయనకి డైరెక్టర్ కదా, 8 సందాలని ఎట్లా వీళ్ళు పోషిస్తారు, ఎవరైనా రావాలి కదా అని. ఆయనకి ఏం తోచిందో తెలియదు. ఒకసారి అడిగితే ఇలా అన్నాను. అప్పుడు మాట్లాడను, మోగపిల్ల అంటారు నన్ను. సొంత ఇంటికి వెళ్తే కూడా అమ్మ చీర వెనకాలనే ఉంటాను నేను. అలా ఉండేవారు? అలా ఉండేవారు. మొత్తం అమ్మే చూసుకున్నారు? అమ్మ అన్నీ చూసుకుని. సరే అలాగా అడిగితే నేను వెళ్ళాను. ఫస్ట్ ఒక 2 సీన్ వేస్తాను, నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు అని. ఒక 4 సీన్ అప్పుడు తమిళ పిక్చర్లో వేశారు అనమాట. దాని తర్వాత తాలియా సలంగి అని పిక్చర్లో ముత్తురామన్ అని హీరో ఉన్నారు తమిళ్లో. అవును. ఆ వాణిశ్రీ గారి హీరోయిన్ అనమాట. ఆ పిక్చర్లో చెల్లెలుగా వేశారు. అది యాక్చువల్లీ మెయిన్ క్యారెక్టర్ వచ్చి ఇది ఫస్ట్ పిక్చర్ చేశాను కదా, ఒక 4-5 సీన్ చేశారు. తర్వాత ఆ రోజుల్లో అంతా మనం ఫోటో తీసి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి మనం ఇవ్వాలి. అవును, అది నాకు జరిగింది. ఎందుకంటే ఒక భక్త అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు అప్పుడు చారగమాని స్ట్రీట్లో. అప్పుడు అక్కని చెప్పకూడదు, మా అక్కని పెద్ద అక్కని తత్తి తీసుకున్నారు, మా సొంత అత్త.
అంటే మా నాన్నకి సిస్టర్ అనమాట, పిల్లలు లేదని అవును, దత్తత తీసుకున్నారు తీసుకొని వాళ్ళే పెంచారు, 5 ఇంచ్ వాళ్ళే పెంచారు. సరే అప్పుడు నేను వెళ్ళేదాన్ని. వెళ్తే ఆయన అడిగారు జ్యోతి గారికి ఫోన్ చేసి, ఇలా కొత్తమ్మ ఏదో అలమీలి మంగ జయమంగయ్య అని మార్చారు తర్వాత. అప్పుడు ఆయన అడిగితే మీరు ఆ అమ్మాయిని పెట్టుకోండి నేను చేయట్లేదు అన్నారు. ఆయన ఫేస్ చూసుకుని అమ్మ తెలిసిపోయింది, సారమ్మ ఆవిడ చేయదు అనేసింది. ఆయన టాప్లో ఉంది కదా, సరే పర్వాలేదండి దానికి ఏంటి అని మేము దిగి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఈ లుంగి అడిడేస్మంటానికి వెళ్ళాను నేను. అది పేపర్లో వస్తుంది కదా, అవునవునవును, సన్నగా ఉంటాను చాలా సన్నగా. సరే దాంట్లో కూడా లుంగి యాడ్. యాడ్ అప్పుడు యాడ్లో పడింది అనమాట. ఎక్కడ చూసారో విట్లాచారి గారు పిలిపించారు. పిలిపించి నేను అమ్మ వెళ్ళాం. వెళ్తే అమ్మ చెప్పారు, ఈ సాంగ్ ఒకటే ఉందమ్మా, పిక్చర్ మొత్తం అయిపోయింది అన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది కదా చెల్లెలని ఉంది అని. ఆయనే చెప్పారు, మేము చెప్పకూడదు అక్కకి. అందుకని మేము ఆ పేరు చెప్పము. చెప్పినా కూడా పేర్లో ఏముందండి, మనం కష్టపడాలి, బాగా చెయ్యాలి, మన టాలెంట్ని చూపించాలి, అప్పుడే పైకి వస్తాం మనం, అంతే కదా. అదే సరే అని ఆయన చెప్పారు. ఈ అమ్మ చెప్పింది 13 ఏళ్ళ వయసు, డ్యాన్స్ అంటున్నారు ఎట్లా అని. లేదమ్మా చెయ్యండి, ఒకవేళ క్లిక్ అయినా అవుతుంది, చెయ్యండి, మిమ్మల్ని ఒట్టితో ఇలా పంపించడానికి నా మనసు ఇది లేదు, చెయ్యండి అమ్మా అన్నారు. అమ్మ కూడా ఆలోచించింది, మన పరిస్థితి కూడా అలా ఉంది. వాళ్ళందరూ పిక్చర్ తీసి ఆగిపోయారు, మా అత్తగారు వాళ్ళు. సరే అమ్మ చూసింది, పెద్ద ఆయన చెప్తున్నారు, సరి అన్న ఒప్పుకున్నారు. రామకృష్ణ హీరో అనమాట. ఆ ఫస్ట్ సాంగ్ ఆయన ఇది చేశారు, రా రా కమాన్ కమాన్ అంటారు. ఇప్పుడు చూసి నేను తెలుసుకున్నాను, ఎంకరేజ్ చేసి భయం డాన్స్ అని రిహర్సల్ 2 రోజులు వెళ్ళాను అనమాట విట్లాచారి ఆఫీస్కి. తర్వాత డాన్స్ అది అయిన తర్వాత మళ్ళీ అలా స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అన్నీ. వెంటనే ఫస్ట్ సాంగ్ ఎలా భలే రెస్పాన్స్ వచ్చి ఉంటుంది మీకు. అది ఆడదాని అదృష్టం అని, అది ఆ పిక్చర్ ఎలా ఆడింది తెలియలేదు. అది చేసిన తర్వాత తెలుగు ఫిలిం అది ఫస్ట్. తర్వాత ఇది చాలా పిక్చర్లు చేశాను. తర్వాత దాసనారాయణ గారిది, వాళ్ళందరూ చెల్లెలు ఇదనమాట. పాడి పంటలు ముఖ్యంగా చెప్పాలి. దాంట్లో అదే ఒక ఫంక్షన్లో కూడా చంద్రమోహన్ చెప్పారు, చూడు ఎంత చక్కగా శారీ కట్టుకుని వచ్చింది, మన వాళ్ళు అలా చూపించారా, ఆ అమ్మాయికి ఏదో డబ్బు ఏదో ఒక డ్రెస్ ఇచ్చారు, చూడండి ఎంత చక్కగా ఉంది అని. పిసి రెడ్డి గారు వచ్చారనమాట ఆ ఫంక్షన్కి. నేను పాడి పండ్లనే చూపించాను, లంగా ఓని వేసుకొని చక్కగా అన్నారు. సో అలా మాకు కూడా ఇష్టమే హీరోయిన్గా. అప్పుడు 13 ఏళ్ళే కదా, సో అలా చెల్లెలు క్యారెక్టర్ ఒక సాంగ్ ఇలా వస్తుంది. అప్పుడు దాసనారాయణ గారు కన్యాకుమారి పిక్చర్లో వేశారు 2 హీరోయిన్. సో ఒకలా చూసుకుంటే మెయిన్ గా 8 మంది సంతానం ఉన్నారు కదా, కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల మీరు సినిమాలోకి వచ్చారని చెప్పచ్చా? సొంత ఇల్లు ఉండింది, సొంత ఇల్లు ఉండింది. వాళ్ళు పిక్చర్ తీస్తారు కదా, మా నాన్న పేరు మీద ఒక కంపెనీ పెట్టారు, వినాయక ఆర్ట్స్ అని. మా మామయ్య అది వచ్చి ఆర్ఆర్ పిక్చర్, పెద్ద బ్యానర్ అది. సో ఇది జయలలిత మేడం నాన్ అనే పిక్చర్ అంతా మా నాన్నగారు చేశారు. తర్వాత వాళ్ళు మొత్తం పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి ఇంతని ఇచ్చేస్తారు ఇంటికి అమ్మ అంతా. తర్వాత నేను చిన్న పిల్లగా 13 ఏళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం థియేటర్ ఉండింది. ఫస్ట్ థియేటర్ కనిందే ఫస్ట్ హీరోయిన్ మా అత్తగారే, రాజకుమారి థియేటర్. అవునవును, రాజకుమారి గారు అప్పుడు 1940s 42 అంటున్నారు. అవును. సో అలా మీరు మొదలు పెట్టారు. అయితే మొత్తం ఈ ప్రయాణంలో నాన్నగారు ఏం చేసేవారు అంతకుముందు, అంటే ఆ నాన్నగారి గురించి కొంచెం చెప్పండి. నాన్నగారు ఎప్పుడు వాళ్ళ అక్క కూతురు టిఆర్ రాజకుమారితో బాడీ గార్డ్గా వెళ్ళేవారు. సొంత పిక్చర్ అయితే కొంచెం వేషాలు కూడా వేసేవారు ఆయన. మామయ్య ఊరికి వాళ్ళు రా ఇది చెయ్యి అది చెయ్యని ఏదో వేషాలు వేసి ఉంటారు. అమ్మాయి పక్కనే ఉంటారు ఎక్కడ పోయినా, ముందుగా తోడుగా ఉండేవారు. ఆ అమ్మాయి కూడా చాలా ప్రేమ, మా నాన్న పేరు. అంత మంచిగా ఉండేవాళ్ళు అప్పుడు. దాని తర్వాత నేను టేకప్ చేసేసినాను. తర్వాత దాసరి గారు కన్యాకుమారిలో హీరోయిన్గా ఇచ్చారు, శ్రీవిద్య నేను. తర్వాత విట్లాచారి గారు జగన్మోహిని ఇచ్చారు. జగన్మోహిని చేసేటప్పుడు హీరోయిన్గా రావచ్చు, కానీ ఆ రోజులు చూసానంటే సింహబల్లులో సన్నజాజులు సాంగ్ పెద్ద ఆయనతో. ఏం పాట చెప్పండి ఒకసారి. సన్నజాజులో కన్ని మోజులో సన్నజాజులో కన్ని మోజులో బానిసగా వచ్చావు
నన్నే నీ బానిసగా చేర్చుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు. అలా వస్తుంది అన్నమాట పాట. మీ స్పిరిట్కి జోహార్లండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కెమెరా ఆన్ అయినట్టు చిన్నపిల్లలాగా అదే చిన్నపిల్ల మనస్తత్వంతో మీరు యాక్ట్ చేసిన హావభావాలు మీ స్పిరిట్కి నిజంగానండి అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్క జ్యోతి గారు అని ఎప్పుడు తెలిసింది, ఎలా చెప్పారు, ఎప్పుడు చిన్నప్పుడు తెలుస్తుంది. అంటే అప్పుడప్పుడు మేము వెళ్ళేవాళ్ళం, సడన్ గా వాళ్ళు వద్దంటారు. అప్పుడు అంత ఎందుకు కట్ ఆఫ్ చేశారు? అదే మా అత్తగారు చెప్పి ఉంటుంది, సొంత అమ్మ చెల్లెలు కదా, ఎవరికైనా భయం ఉంటుంది. అక్కడ వెళ్ళి మన అమ్మ తెలుసుకుని మమ్మల్ని వదిలిచేసి వెళ్ళిపోతారో ఏమో అని వాళ్ళు చెడ్డవాళ్ళు అదే ఏదో చెప్పి ఉంటుంది. బట్ తనకి ఎప్పుడు తెలిసి వచ్చింది, మరి ఎప్పుడు చెప్పారు? నాకు తెలిసేటప్పుడు అమ్మాయికి తెలుసు, మేము వెళ్తాను కదా చిన్నపిల్లలుగా వేసేటప్పుడు అక్క చెల్లెలు అని అందరికి తెలుసు. అలా స్టార్ట్ అయింది. తర్వాత దాసనారాయణ గారి పిక్చర్ కూడా చెల్లెలుగా చాలా పిక్చర్లు ఇచ్చారు. ఇద్దరు కలిసి నటించారు కదా, 1-2 సాంగ్స్, చాలా సాంగ్స్ చేశాం కలిసి. కొన్ని మాట్లాడుకుంటాం, మాట్లాడలేకపోతే మాస్టరు ఇద్దరు అమ్మాయిలు పెడతారు కదా, జ్యోతిలక్ష్మి ఒకరు, జయమాలిక ఒకరు అని, వాళ్ళతో ఇలా చెయ్యి ఇలా అనుకోవాలని మేము రిహర్సల్ చేసుకుంటాం అంతే. కానీ సినిమా వాళ్ళు అందరూ చెప్తారు, ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుకోలేదు అని. మమ్మల్ని అడుగుతారు, నాకు కూడా తెలియదండి అన్నాను. కారణం ఏమని తెలియలేదు. ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇదే జరిగి ఉంటుంది, వేరేం లేదు. ఒక పిల్లని మనం పెంచుతామంటే మనం ఎలా చెప్పి పెంచుతామో అలాగే వస్తుంది పాప. అవును అలా చెప్పొచ్చు, వాళ్ళ మీద కూడా తప్పు లేదు. 5 years నుంచి పెంచుతున్నారు కదా, సడన్గా వదిలేసి వెళ్ళిపోతే అదే వేరేం లేదు. సో అలా మొదలు పెట్టారు జయమాలి గారు మీ ప్రయాణం, సినిమా ప్రయాణం. కొన్ని క్యారెక్టర్ రోల్స్, కొన్ని సిస్టర్ రోల్స్, దాంతోపాటు మెయిన్ స్ట్రీమ్గా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒక మంచి ఐటమ్ సాంగ్ అని ఇప్పుడు అంటున్నాం. అప్పుడు ఆ రోజులో క్యాబరే అనేవాళ్ళు, క్లబ్ అనేవారు. అది ఆ ప్రాసెస్లో మీకు ఫ్రీడమ్ ఇచ్చేవారా, మీరు డిసైడ్ చేసుకోవడానికి నాకు ఈ మూమెంట్ నేను చేయను, లేకపోతే ఈ కాస్ట్యూమ్ నాకు నప్పదండి, సూట్ కాదు, ఈ కలర్ బాగాలేదండి అట్లా చెప్పడానికి? లేకపోతే లేదు, ఆ రోజులు అలా లేదండి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు చెప్పేస్తారు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా. అప్పుడు చెప్తారు, మాకు ఇంత లంగా ఓని షార్ట్గా కావాలి, లేకపోతే ఇది ఏదని వాళ్ళు డైరెక్టర్ చెప్తే క్లాత్ కూడా వెళ్ళి చూపించాలి. వాళ్ళు సెలెక్ట్ చేసి దాన్ని కుట్టించి మనకు వేస్తారనమాట. అదే మేము. తర్వాత ఏం చెప్పాలంటే నాకు లక్కుగా బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ గారితో హీరోయిన్గా, ఆయనకి మొదటి హీరోయిన్గా. అవును, ఇప్పుడు కూడా చెప్పారు మన నందమూరి రామకృష్ణ గారు, మన శత జయంతి అప్పుడు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి శత జయంతి అప్పుడు నేను చెప్పలేదు, ఆయన కృష్ణుడి మీద పోయాను కాబట్టి ఆయన గురించే చెప్పాను, బాలకృష్ణ గారి గురించి చెప్పలేదు కదా. వెంటనే ఆయన మైకు వచ్చి అందరూ మర్చిపోయారు అన్నతమ్ముల అనుబంధంలో ఫస్ట్ హీరోయిన్గా మా అన్నయ్యకి బాలయ్య బాబుకి జయమాలి వచ్చింది అని. నేను అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పాను, సంతోష్ అవార్డులో చెప్పారంట, జ్యోతి గారు వచ్చి చెప్పారు జయమాలి నా ఫస్ట్ హీరోయిన్ అని. ఆయన చాలా సంతోషంగా ఉండింది. ఆయన ఎంత లెవెల్కి ఎక్కినా అలాగే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు అందరూ ఆ ప్రేమ అలాగే ఉందా. కానీ ఈసారి నేను హైదరాబాద్ వెళ్ళలేదు, మనసు బాగలేదు. ఎందుకంటారు? ఆ 5 లెజెండ్ లేదు కదా ఫస్ట్ ఆ సమయం. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, అది సరే ముగ్గురు వెళ్ళారు. వీళ్ళిద్దరు కృష్ణరాజు గారు, కృష్ణ గారు ఉన్నారు అని కొంచెం మనసుని ఇది చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు అలా వచ్చాయి. ఎందుకంటే బాల్య స్నేహం మనం మర్చిపోలేము. వాళ్ళ మాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చారు, మమ్మల్ని ఏది అనకుండా మాకు సహాయంగా ఉండారు, అది నేను మర్చిపోలేను. వెళ్ళగానే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు ఉంది. లేదు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు వాళ్ళ పేరు ఉంటుంది, జీవిస్తూనే ఉంటారు, స్వర్గం నుంచి మన తెలుగు ఇండస్ట్రీని చూస్తూనే ఉంటారు అని నేనే ధైర్యంగా తీసుకొని వచ్చేసాను అనమాట. అదే ఎంత ఎమోషన్ ఉండండి మీలో. అంటే బయట చూస్తే ఎవరికి అర్థం కాదు. అంటే మీరేమిటో మీరు అందులో క్వైట్ చాలా ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థం అవుతుంది, ఓహో ఇంత మనసు జయమాలి గారి మనసులో ఇంత ఉందన్నమాట అని. ఆ తర్వాత నాకు వయసు వచ్చి ఇప్పుడు చూసే కదా, అయ్యో ఎంత లెజెండ్, వీళ్ళతో చేసామో, ఏ భాగ్యం చేసామో,
ఏ పూర్వ పుణ్య భాగ్యమో తెలియట్లేదే అని అనుకుంటున్నాను. వాళ్ళే కదండి మన సినిమా ఇండస్ట్రీకి పిల్లర్ లాంటి వాళ్ళు. ఇప్పుడు సెట్లో అంతా వాళ్ళతో ఇప్పుడు డాన్సెస్ అవన్నీ ఉన్నప్పుడు, షూటింగ్లు ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడి పలకరించేవాళ్ళ మంచిగా? ఎన్టీ రామారావు గారు అంటే సైలెంట్గా కూర్చుంటారు, నమస్కారం పెడతాం మనం, పెట్టేస్తే సైలెంట్గా ఉంటారు. డ్యాన్స్ అయితే ఆయన ముందు చేస్తారు, నాలుగు సారి చెయ్యాలని ఆయనకి ఇష్టం అనమాట. ఆయనకి చెప్తే ఇలా చేయాలి ఇలా చేయాలని నేర్చుకుంటారు. తర్వాత నేను వెళ్ళి రెడీ అంటే నువ్వు కూర్చోమ్మా, కష్టపడవద్దు, నేను చేస్తాను ఉండు ఇంకా 2 సారి అని నేర్చుకుంటారు. వాళ్ళు ఎలా ఉన్నా చెయ్యొచ్చు. ఆయన ప్రాక్టీస్ చేసి మీరు ఎలాగో సీజన్డ్ కాబట్టి అలా వచ్చేవారు. అలా కాదు, ఆయనకి ఆ కసి బాగా చెయ్యాలని. ఇప్పుడు నేనైతే ఉంటే ఏమరా నేను పెద్ద హీరో, లైట్గా పెట్టండి, వంగి కూర్చోవడం ఇలా లేవటం అదంటే ఆ ఏజ్లో ఆయన ఎంత ఎనర్జెటిక్గా చేస్తారంటే ఆశ్చర్యపడిపోతాం మనం. అలా చేసేవారు. 1 టేక్లో అయిపోతుంది వంట అయిపోతుంది చేసేవాళ్ళు. వాళ్ళు ఆ టైంకి వచ్చేవాళ్ళు. అదన్నీ మాకు ఉన్న కొన్ని వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాం ఈ రెస్పెక్ట్ అనేది. రామా అంటారు, రండి రండి అంటారు. ఇలా పెద్ద వాళ్ళని చూస్తే ఇంత మరదలు వస్తుంది. నేను కూడా ఇడ్లీకి వెళ్తే అలాగే వస్తే రండి రండి అంటాం. ఏదో పెద్ద ఆయన వస్తున్నారంటే ఇంత చరేయండి, ఏమన్నారు, ఏం తాగుతారు, అదే మర్యాదగా ఆయన అంత. తర్వాత మా ఇంటి చుట్టి బస్సులు ఉంటాయి, ఈ బసురా రోడ్డు మొత్తం. చిన్నప్పుడు అదే అమ్మ అడిగేది, ఏమిటిది ఇన్ని బస్సులు అని. నేను అడిగితే పెద్ద లెజెండ్ తెలుగులో మన పక్క సీట్లో ఉన్నారు, తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చూసుకొని అలా వచ్చి మన హీరో ఉన్నారు కదా లెజెండ్, వాళ్ళని చూసుకొని కర్పూర ఆరాతిలు తీసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఆనందం చేసి పోయిందా గోయిందా వెంకటేశ్వర స్వామి పోయిందా అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఆ బాల్కనీలో వస్తే. అది విని మా అమ్మ కూడా ఇలాంటి ఒక హీరోకి ఇంత ఇది ఆశ్చర్యపడతారు. నేను విని నేను కూడా ఆశ్చర్యపడి అలా చూస్తున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో చేసే అదృష్టం దొరికింది. అప్పుడు ఎలా అనిపించింది? నాకే జ్ఞాపకం లేదు ఏ పిక్చర్ అని, బాగా జ్ఞాపకం వచ్చింది ఈ అన్నతమ్ముల అనుబంధం. తర్వాతనే ఆయనతో కొట్టుకుని పోతాను అన్ని సన్నజాజులు, ఈ తర్వాత నా పరువం నీ కోసం, డాన్ హిందీ, అవును ఆ పిక్చరు అన్నీ ఎలా వెళ్ళిపోయింది. ఏం చెప్పరు కానీ మన లవ్ సీన్ అంటే కృష్ణ గారికి పెద్ద ఆయనతోటే ఉంటుంది. అదే ప్రాబ్లం, కృష్ణ గారికి రాదు. ఇక్కడ వెళ్తే నన్ను చూడకుండా అక్కడ సైడ్ గా చూస్తారు. ఆయన డైరెక్టర్ చూడరా, ఆయన కొంచెం ఇదే కదా ఉంటారు. అన్ని పిక్చర్లో ఎన్టీ రామారావు వాలంటీర్గా రా అని చెప్పి నేను ప్రేమించాలి. అలాంటి క్యారెక్టర్లు నాకు. అవును అవును, మీరే బలవంతంగా ఆయన్ని వశం చేసుకోవాలి అలే అని. అది మన దానవీర సూరకర్ణలో ఆయనతో సాంగ్ ఇటు రారా అని వస్తుంది సాంగ్. బాలయ్య బాబు ఆ ఫంక్షన్లో కూడా చెప్పారు, వేసింది ఆ చక్కని పాట అది దానవీర సూరకర్ణలో. అది అక్క ఏమో కృష్ణ గారు తీసారే ఏదో పిక్చర్ కురుక్షేత్రం, అవును అక్క అది చేసింది, నేను ఇది చేశాను పెద్ద ఆయనతో. ఆయన కృష్ణ గారితో తను చేసింది. చాలా బాగుంటాయి. ఐబ్రో అని రాశారు నాకు. నాకు ఫస్ట్ ఈ జానపదాలు పిక్చర్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. దానికి ముందు ఈ కోట్ సూటు ఇవన్నీ ప్యాంటు ఇది వేసేసారు. జానపదాలు చూస్తే ఆ సెట్ వెళ్ళగానే అంత పెద్ద గ్రీడం, ఆ నగలు అలా పెట్టుకొని అలా నిలిస్తే ఇదేంటి గంధర్లోకమా, ఎక్కడ వచ్చాము, ఇవేంటి కర్ణుడా, ఏం తెలియలేదు అని భయపడిపోయాను నేను. తర్వాత హైట్ కూడా తక్కువ కదా, ఆయన ఎంత హైట్, ఆయన పక్కన వెళ్ళి ఆడాలి. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఆయన ఐబ్రో తీసి రమ్మని సన్నగా ఉండింది, ఈ ఇస్తారు గెలిపించారు బ్రైట్గా ఉండాలని ఆయనే రాశారు. ఆయన పట్టిన తర్వాత నా ఒళ్ళు అంతా చల్లగా అయిపోయింది. ఆ పాకి నాకు జరిగి వచ్చి ఇలా రాశారు, ఇలా పట్టగానే ఇలా అయిపోయాను. అలా రాశారు, రాసి షార్ట్ అలా కొంచెం కొంచెం మనకి అడ్జస్ట్ అయిపోతాం, ఏం చెప్పరు. నాకేమంటే ఒకే షాట్లో ఒకే చేస్తాను కదా, అది చాలా ఆయనకి నా మీద కొంచెం అభిమానం.